రాజకీయాలలో నూతన ఒరవడిని సృష్టించే విధంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ప్రతిపక్షంగా ఉన్న సమయంలోనే ఆయన ఏదైతే ప్రజావాణి వంటి ఏదో కార్యక్రమాలు నిర్వహించి అలాగే జనసేన ప్రజావాణిలో అలాగే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ గత ప్రతిపక్షంలో కూడా అలాగే ప్రజల గొంతుగా వినిపిస్తూ ప్రజా సమస్యల వైపు కూడా పోరాడినటువంటి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరో కొత్త నూతన వరవడికి అయితే ఆయన అయితే శ్రీకారం చుట్టారు. అలాగే అందులో భాగంగానే ప్రస్తుతం ఏదైతే ప్రజలతో నేరుగా ఆయన మాటామంతి కార్యక్రమాన్ని కూడా ఇప్పుడైతే ఏర్పాటు చేశారో అది కూడా ముఖ్యంగా ఈరోజు కాకినాడ నుంచి అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ ఉన్నటువంటి గోదావరి కళాక్షేత్రంలో అయితే ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా అలాగే సమస్యలు ఎవరైతే ఉన్నారో అలాగే గతంలో ఎవరైతే సమస్యలు తీరని నేపథ్యంలోనే వాళ్ళ సమస్యలు నేరుగా ఇప్పుడు ఆయన విని అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా ఈ మాటామంతి కార్యక్రమంలో వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడైతే అడుగులు వేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ఇప్పుడైతే ప్రస్తుతం ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ గోదావరి కళాక్షేత్రంలో అయితే మరికొద్దిసేపట్లో ఇక్కడికైతే రానున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు భారీ ఎత్తున అయితే ఇక్కడ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఇక్కడ జనసేన నాయకులు అలాగే కూటమి నాయకులు కూడా అనేక ఏర్పాట్లు కూడా చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా మాటామంతి కార్యక్రమం కూడా నిర్వహించిన నేపథ్యంలోనే గతంలో ఏదైతే ఈ ప్రజావాణి ద్వారా సమస్యలు తెలుసుకునేవారు సమస్యలను కూడా అలాగే పరిష్కార దిశగా కూడా కృషి చేసేందుకు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా తీరుస్తానని కూడా గతంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ఆ విధంగానే ఇప్పుడు మాటామంతి కార్యక్రమాన్ని కూడా ఒక శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అలాగే ఇప్పుడైతే ఈ యొక్క గోదావరి కళాక్షేత్రం వద్ద ఉన్నప్పటికీ భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే ఇక్కడికి సంబంధించినటువంటి అనేక మంది దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు అయితే ఇక్కడైతే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే రాజమండ్రి విమానాశ్రయానికి అయితే చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గాన్ని అయితే కాన్వాయ్తో ఇక్కడ కాకినాడ జిఆర్టీ గ్రాండ్కి అయితే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ నుంచి జిఆర్టీ గ్రాండ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి గోదావరి కళాక్షేత్రానికి అయితే ఆయన పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికైతే రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే కూటమి నాయకులు అలాగే టీడీపీ బీజేపీ జనసేన సంబంధించిన నాయకులు ఇప్పటికే గోదావరి కళాక్షేత్రానికి అయితే భారీ ఎత్తున అయితే చేరుకున్నారు. ప్రస్తుతం ఈ సంబంధించినటువంటి చూడొచ్చు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వన్నమాడి కొండబాబు కూడా ఇక్కడ ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే ఈ మాటామంతి కార్యక్రమం అలాగే నూతన వరవడి అలాగే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కూడా ఆయన వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏర్పాట్లు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గతంలో ఏదైతే సమస్యలు ప్రధానంగా ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ సిటీ ఎమ్మెల్యే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేయడం ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తారు సార్? ఎలా ఏర్పాట్లు చేస్తారు? వచ్చేస్తారు, ఒక 25 minutesలో వచ్చేస్తారు. అనుకున్నట్టుగా అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఆయన ఏదైతే ఆశిస్తున్నారో ఆశించిన విధంగానే ఏర్పాట్లు చేశారు. మాటామంతి అంటే ఏ విధంగా నిర్వహించబోతున్నారు? ప్రజల సమస్యపై అక్కడ ఏ విధంగా పరిష్కారం చేయబోతున్నారు? ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజలకి దగ్గరగా ఉండాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం. ఇప్పుడు మా నాయకులను కలవాలంటే చాలా కష్టం, నాయకులే ప్రజల దగ్గరికి వస్తున్నారు ఈ రోజున. ఆ విధంగా ఈరోజు చాలా సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి పెద్ద వేదిక ఇది. కుటుంబ ప్రభుత్వం 2 సంవత్సరాలు వచ్చిందాక అనేక మార్పులు తీసుకొచ్చింది. అలాగే పంచాయతీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్న నేపథ్యంలో అనేక మార్పులు ఏ విధంగా తీసుకుని వస్తున్నారు? అలాగే ముఖ్యంగా ఇక్కడ కాకినాడ అభివృద్ధి కోసం ఎటువంటి కృషి చేయబోతున్నారు? ఈరోజు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ ఎలా పనిచేయాలో ఆయన చూపిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే రియల్గా అన్ని పంచాయతీలు ఒకేసారి మీటింగ్ పెట్టడం అనేది, కార్యక్రమాలు చేయడం అనేది ఎప్పుడైనా జరిగింది ఏంటండి? రాష్ట్ర చరిత్రలు ఎవరు చేయలేదు, చేశారు ఆయన. అలాగే పొల్యూషన్ ఉంటుంది అని ఎప్పుడు చెప్తూనే ఉంటాం. పొల్యూషన్ ఏ విధంగా కంట్రోల్ చేయాలో మొన్న ఆయన పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అన్నీ ఒకేసారి అయిపోతాయి అంటలేదు. ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు అవేర్నెస్ తీసుకొచ్చి ఇదంతా సరి చేయాలన్న ఆలోచనతో కృషి చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అనుకున్న ఆశయాలు, ప్రజలైతే ఆశయాలు ఏదైతే ఆలోచన విధానాలు ఉన్నాయో నెరవేర్చడం కోసం కృషి చేస్తుంది ఈ ప్రభుత్వం, నాయకులు కృషి చేస్తున్నారు. మీరేమో 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు వెళ్తున్నారు, ఒక పక్కన వెన్నుపొడుగు 2 ఏళ్లను కూడా వైసీపీ వాళ్ళు అయితే విమర్శలు చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలండి? ఏమంటే ఎప్పుడన్నా మీరున్నారు, మీడియా వారు ఉన్నారు, మనం ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి కూడా తెలుసు ఈరోజు వాళ్ళకి ప్రజల్లోకి వచ్చి ఏం మాట్లాడాలో తెలియట్లేదు వాళ్ళకి.
వెన్నుపోటు అని పెడుతున్నారు. ఇంత 2 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి ఎప్పుడైనా జరిగిందండి? 2 సంవత్సరాల్లో ఇన్ని ఇండస్ట్రీస్ ఏమైనా వచ్చాయండి? ఏంటి ప్రజలకు నమ్మకం కలిగింది, పెద్ద నమ్మకం కలిగింది. 2 సంవత్సరాల్లోనే ఈ విధంగా చేయగలిగారు, భవిష్యత్తులో ఇంకా చేస్తారని నమ్మకంతో ఉన్నారు. అంటే వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి? ఏమైనా స్పష్టత ఉందండి వాళ్ళు మాట్లాడే మాటల్లో? నిజాయితీ ఉందండి? నిజం ఉందండి? ఏమీ లేదు. రండి చర్చి కంటే ఎవరైనా వస్తున్నారండి? మెగా డిఎస్సి ఫ్రాడ్ జరిగిందన్నారు, చర్చికి రమ్మంటే రాలే. ఏంటి దేనికైనా సిద్ధంగా ఉన్నాం, దేనికి రావట్లే. ఏంటంటే ఇప్పుడు పార్టీలో అందరూ నిరుత్సాహంతో ఉన్నారు. ఆ నిరుత్సాహంతో ఉన్నదాన్ని వాళ్ళని ఉత్సాహపరచడానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి ఏం చెప్తున్నారంటే, మీరు అగ్రెసివ్గా వెళ్ళాలంటున్నాడండి. అగ్రెసివ్గా వెళ్ళమేంటండి? తప్పు చేస్తే మీరు నిలదీయండి అని చెప్పాలి. అగ్రెసివ్గా వెళ్ళిపోండి. చూడండి వాళ్ళు ధర్నాకు వస్తే ఎలా అవుతున్నారండి? బళ్ళకి ఏమో సైలెన్స్ లిప్పేసి గొడవ చేయడం, తగలబెట్టడాలు, ఫ్లెక్స్లు లాగేడాలు అయ్యండి. మేము వందాతనంగా చేస్తాం. కలెక్టర్ ఆఫీస్కి వచ్చేవాళ్ళం, రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళం, ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది సరిచేయండి అని చెప్పేవాళ్ళం అండి. అలాగే ఎప్పుడైనా చేసామండి? మేము చేస్తాం, నిరసన కార్యక్రమాలు చేస్తాం. ఎప్పుడైనా చూపించండి మీ మీడియా ద్వారా. ఏం చేసామండి? మా నిరసన కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం తెలిసేలా చేసేవాళ్ళం, మేము చెప్పేవాళ్ళం కూడా. వీళ్ళేంటంటే రాగానే ఫ్లెక్స్లు దింపేసి గొడవలు చేయడం, అవి అండించడం, ఇవి అండించడం, అరాచకాలు సృష్టించడం. నాకైతే ఏమనిపిస్తుందండి, వాళ్ళ దగ్గర ఇంకా నాయకులు కార్యకర్తలు సైలెంట్గా ఉన్నారు. ఎవరైతే రౌడీ బ్యాచ్ ఉన్నారో, గోండా బ్యాచ్ ఉన్నారో అలాంటి వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఈ రోజు ఏదైతే కాకినాడ వేదిక ఇక్కడ మాటామంతి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి ఇక్కడ నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు. అలాగే పంచాయతీ రాజ్ సంబంధించిన ఇప్పుడు అనేక మార్పులు అయితే అనేక అభివృద్ధి దిశగా కూడా వేస్తున్న పరిస్థితి ఒక పక్కన ఉంటే, ఈ మాటామంతి కార్యక్రమం ఈ రాజకీయాల్లో మరికొత్త నూతన ఒరవడిని సృష్టించిందని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే వైసీపీ ఉద్దేశపూర్వకంగా ఇటువంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అలాగే 2 ఏళ్ల అభివృద్ధి జరిగిన విషయంలోనే ప్రజలంతా కూడా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు లేక ఇటువంటివి ఏదైతే వెన్నుపోటు ఇటువంటి కార్యక్రమాలు పెట్టి డిఎస్సీ అసత్య ప్రచారాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక సమస్యల పరిష్కార దిశగా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మరొక అడుగు ముందుకు వేశారు. అలాగే మాటామంతి కార్యక్రమం అయితే ఈ రోజు ఇక్కడైతే ఏర్పాటు చేసిన నేపథ్యంలో కాకినాడ వేదికగా ఆ గోదావరి కళాక్షేత్రంలో అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మాటామంతి కార్యక్రమం అయితే భారీ ఎత్తున ప్రజల నుంచి అయితే విశేష స్పందన వచ్చి వాళ్ళ సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా, అలాగే కూటమి నాయకులతో పాటు జనసేన నాయకులు కూడా అనేక మంది అయితే ప్రజల యొక్క సమస్యలు ఈ యొక్క ఏదైతే మాటామంతి ద్వారా కూడా నెరవేరే అవకాశాలు అయితే క్లియర్గా కనపడుతున్నాయని కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఏదైనా ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంటే చూసి వారంలోకే వైసీపీ తప్పుడు ప్రచారాలు కూడా చేస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా ప్రకాష్ RTV కాకినాడ.